వెల్కమ్ టు ఎస్వీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎక్కువగా అయ్యే బజ్జీని ఈరోజు మీకు చూపిస్తానండి. లోపల స్మూత్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బజ్జీలు. అయితే మీకు ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తానండి. ముందు శనగపిండి మన క్వాంటిటీని బట్టి మనం ఎన్ని బజ్జీలు చేస్తామో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలండి. నేనైతే 3 కప్పుల శనగపిండిని అయితే తీసుకున్నాను. అది చిన్న కప్ అండి, పెద్ద కప్ అయితే కాదు. దాంట్లో సరిపడా సాల్ట్, పసుపు, కారం, ఒక చిటికెడు వాము వేసుకోవాలండి. వాము నలిపి వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవచ్చు, వాము వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మనం ఒక అర టీ స్పూను వంట సోడా వేసుకోవాలండి. అది శనగపిండి క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. నేనైతే తక్కువే తీసుకున్నాను కాబట్టి అర స్పూను వంట సోడా వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ తీసుకుని అవన్నీ శనగపిండిలో మిక్స్ అయ్యేలా కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం ఈ మిక్స్ అంతా కూడా శనగపిండిలో ముందు మిక్స్ అయిపోవాలండి. అప్పుడు మనకి బజ్జీలని టేస్ట్ బాగుంటాయి. చాలామంది బియ్యం పిండి కూడా వేస్తారండి. మనం ఇంట్లో పట్టించుకున్నది అయితే బియ్యం పిండి వేసుకోవాలి. బయట కొన్నదైతే బియ్యం పిండి వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మిక్స్ చేసే ఇస్తారు కాబట్టి బియ్యం పిండి అయితే నేను వేయలేదు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటా మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. పిండి అయితే మనం ఒక జారుడు టెక్చర్లో ఉండేలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ జారుడుగా ఉండకూడదు. మీరు ఇలా చూస్తున్నారా, కొంచెం తిక్కిగా ఉంది. అలాగ మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా మనం పిండిని కలుపుకోవాలి. ఇందులో మనం కరివేపాకుని చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. అంటే ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనం బంగాళదుంప తీసుకుని దాన్ని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం కాన్సన్ట్రేషన్తో కట్ చేసుకోవాలండి. మీరు చూస్తున్నారా, మీరు ఈ వీడియోలో చూపించే విధంగా మనం ఈ బంగాళదుంపని అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఒక వాటర్లో వేసుకోవాలండి. అలా ఉంచితే మన కలర్ అన్ని చేంజ్ అయిపోతాయి కాబట్టి ఈ ముక్కల్ని మనం వాటర్లో వేసుకోవాలి. చూస్తున్నారా ఎంత రౌండ్గా అయితే కట్ చేసానో. తర్వాత స్టవ్ మీద బాంటి పెట్టి దాంట్లో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు హైలో ఉంచుకోవాలి. తర్వాత మనం బజ్జీ వేసే టైంకి సిమ్లో పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళదుంప ముక్కను తీసుకుని ఈ పిండిలో బాగా డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత పిండి అంతా మళ్ళీ కిందకి అయిపోయిన తర్వాత దాన్ని తీసి మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మనం మొత్తం బాండీలో పట్టి విధంగా మనం బంగాళదుంప బజ్జీని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. మీకు ఆయిల్ హీట్ అయ్యే వరకు హైలో ఉంచాలి. మనం బజ్జీలు వేసినప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. హైలో పెట్టడం వల్ల మాడిపోతే లోపల ఉడకో, సిమ్లో పెట్టడం వల్ల నూనె లాగేస్తాయి. కాబట్టి మీడియంలో పెట్టడం వల్లే మనకి బజ్జీలన్నీ చాలా బాగుంటాయి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ బజ్జీలు. చాలా ఇన్స్టెంట్గా కూడా మనకి బజ్జీలు అయిపోతాయి. మనకు ఒక బంగాళదుంప ఇంచుమించు మ్యాక్సిమం బోల్ బజ్జీలు అవుతాయండి. అందుకే మీకు తక్కువ ఖర్చుతో ఎక్కువ బజ్జీలు అని మీకు చెప్పాను. ఎవరైనా మనకు గెస్ట్లు వచ్చారంటే టక్కుమని బజ్జీలు చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ట్రై చేయండి.